అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారు అంటేనే టెక్నాలజీ, టెక్నాలజీ అంటేనే బాబు గారు. ఈ ప్రపంచమే బాబు గారి టెక్నాలజీ మీద నడుస్తుందని మనందరికీ తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. కానీ మనకి తెలియని విషయం మరొకటి ఉంది. సంక్రాంతి పండుగ ఎవరు కనిపెట్టారో తెలుసా? మా బాబు గారే కనిపెట్టారనే విషయాన్ని బాబు గారి మాటల్లో మనం విందాము. అసలు సంక్రాంతి ఎలా చేసుకోవాలి, ఎప్పుడు మనము మన యొక్క గ్రామాలకు వెళ్ళాలి, ఇరు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గ్రామాలకు వెళ్ళడం మొదలు పెట్టారు అన్ని విషయాలు చెబుతారు. అమ్మగారు కూడా ఎప్పుడు మొదలు పెట్టారు, అమ్మగారిని ఎలాగందరూ ఫాలో అవుతున్నారు అన్ని విషయాలు చెబుతారు. బాబు గారంటే మాటలా సెల్ ఫోన్ కనిపెట్టారు, కంప్యూటర్ కనిపెట్టారు, టీవీ కనిపెట్టారు, విమానం కనిపెట్టారు, బ్యాటరీ కార్లు కనిపెట్టారు. విమానాలు ఎక్కేసి 10 కిలోమీటర్లైనా కానీ రాష్ట్ర ఖజానాకి బొక్కెట్టేసి విమానాల్లో ప్రయాణిస్తూ ఎంతో చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే బాబు గారు త్వరలో నారావారి పెళ్లికి వెళ్ళిపోతారట. వెళ్ళిపోయే ముందు అసలు మనం ఎలా సంక్రాంతి చేసుకోవాలి, అమ్మగారు ఎప్పుడు మొదలు పెట్టారు, అమ్మగారు తోక పట్టుకుని ఎలా వెళ్ళిపోతారో అన్ని విషయాలు మనకు చెబుతారు. అందరూ కూడా దయచేసి శ్రద్ధగా వినాలని నా మనవి. బాబు గారు మీరు మొదలు పెట్టండి. అందుకని నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరుపుకోవడం కాకుండా సంక్రాంతి లాంటి పండుగలను కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మానందం గారు మీరు అలా కోపపడకూడదు. బాబు గారు ఏదైనా చెబుతారు, మనము జాగ్రత్తగా వినాలి. వారి నాన్నగారు రాజా ఖర్జూరం నాయుడు మహారాజు కదా, ఆయన సంస్థానంలో ఎలా చేసుకునేవారో సంక్రాంతి ఉత్సవాలు అన్ని మనకి చెప్తారు. ఈయన బతుకొచ్చాడా, ఈయన బాబుకు 2 ఎకరాలు 2 బర్రెలు ఉండే తూని బతుకొచ్చాడా చెప్పు. ఈరోజు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొస్తుంది గ్రామాలకు వెళ్ళడం, మనం పుట్టిన ప్లేస్కి వెళ్ళడం, అక్కడ మన అందరితో కలవడం ఒక సాంప్రదాయంగా చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని మనం జరుపుకోవాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బ్రహ్మానందం గారు మీరే కాదండి, అందరూ కూడా ఎదవల్లాగే కనపడుతున్నారు. ఈయనకి మైకు దొరికిందంటే చాలు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఏమి చెప్పాలో ఏమి మాట్లాడుతున్నాడో సిగ్గు లజ్జ అన్ని ఇడిచిపెట్టేసి ప్రతి ఒక్కటి ఈయనే చెప్పేస్తాడు. చెప్పరా? నీకు విషయం తెలుసా? మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు. మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు. నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. మనం ఎక్కడున్నా మన ఊరికి వెళ్ళాలని, మొట్టమొదటిసారిగా సంక్రాంతికి గ్రామాలకు వెళ్ళాలని ఒక సాంప్రదాయం నెలకొల్పారు. ఇప్పుడు రాష్ట్రమంతా మీరు చూస్తే సంక్రాంతి అనగానే ఎక్కడున్నా సరే గ్రామాలకు అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఏంటి నీ బెళ్ళం 20 సంవత్సరాల క్రితం నారావారి పెళ్లికి సంక్రాంతికి వెళ్ళిపోవటం మొదలు పెట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రామాల బాట పట్టేస్తున్నారా సంక్రాంతికి? అంతకుముందు ఎవడో గ్రామం వెళ్ళేవాడు కదా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఈ మధ్య ఎందుకో మీ ఆవిడ్ని బాగా జాకీ పెట్టి పైకి పైకి లేపేయాలనుకుంటున్నావు. కానీ అది ఎంత చెడ్డగా వెళ్తుందో మరి నీకేమన్నా అర్థమవుతుందా? నీకు మైండ్ దొబ్బిందేమో అనిపిస్తుంది. నీ ఆవిడ వెళ్ళినప్పటి నుంచినంట రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతికి వెళ్ళకెళ్ళిపోవటం మొదలెట్టారంట. ఇంతకు ముందు ఎవడన్నా సంక్రాంతి చేసుకున్నాడా? ఏం మాట్లాడుతున్నావు? నీకు పూర్తిగా మతి భ్రమించింది. తోని బతుకొచ్చాడా? కాబట్టి నేను కూడా రేపు రాబోయే రోజుల్లో నారావారి పల్లికి వెళ్తా, సంక్రాంతి చేసుకుంటాం. అందరూ కూడా సంక్రాంతికి మీ గ్రామాలకు పోయి మళ్ళీ మీ యొక్క మనతో పుట్టిన వారితో, మన జన్మభూమితో మమేకమై మన యొక్క సాంప్రదాయాలతో అనుసంధానం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. బాబు గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఎంతసేపు మీ ఆవిడ గొప్ప చెప్పుకోవడమే గాని సంక్రాంతి అంటే ఏమిటి, సంక్రాంతి విశిష్టత ఏమిటి, సంక్రాంతి అనే దాని గురించి ఏమన్నా చెబుతా ఉంటే అది మానేసేసి మా ఆవిడ 20 సంవత్సరాల క్రితము నారావారి పల్లెకి వెళ్ళడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ గ్రామాల బాట పట్టేశారు, ఆవిడని ఆదర్శంగా తీసేసుకున్నారు, ఆవిడ పెద్ద త్యాగమూర్తి అని ఏదో సొల్లు కబుర్లు చెప్తావేంటయ్యా? సిగ్గు లజ్జ ఉండాలయ్యా. 24 గంటలు మీ ఆవిడ జాకీ పెట్టి పైకి లేకపోవడం అనుకోవడము ఏంటిది? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ఖజానాకు బొక్కెట్టేసి విమానం వేసుకొని నువ్వు నీ ఆవిడ నీ కుటుంబం అంతా నారావారి పెళ్లికి వెళ్ళిపోతారు. అది ఎవరికి బొక్క? రాష్ట్ర ఖజానాకి బొక్క. ఇప్పుడే ఐఎమ్ వెరీ హ్యాపీ.
నువ్వెందుకు హ్యాపీగా ఉండవు? అందరినీ ముంచేస్తావు, నువ్వు హ్యాపీగా ఉంటావు. నీ బుద్ధి అది కదా, నీ బతుకే అది కదా. నీ గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో అనే విషయం నువ్వు తెలిస్తే అసలు నువ్వు రాత్రి వచ్చేసుకుంటావు నిద్రలో కూడా. ఓసారి నువ్వు ఏం మాట్లాడుతుందో నీ గురించి. జగన్ అది చేశాడు ఇది చేశారు అన్నారు, మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? పేదలు పొట్ట కొట్టడానికా? ఇది దొంగ రాజకీయం కాదా? రోడ్డు మీద పెట్టేశాడు అందరిని తీసుకొచ్చి. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? బడ్డీని అసలు ఉండడానికి కూడా లేకుండా చేశారు. మూసి మూడగా అనకన్నా మా పొట్టల మీద మేము అప్పులు ఓడుకొని తప్పులు ఓడుకొని ఫైనాన్స్ ఓడుకొని ఇప్పుడు ఆ ఫైనాన్స్ అన్ని ఎవరు తీరుతాడు? ఆయన వచ్చి చెప్తాడా? ఉరి తీస ఒక ఖైదీకైనా ఉరి శిక్ష ఉంటది, అంతకన్నా చాలా దారుణమైన శిక్ష చేస్తాడు మాకు చంద్రబాబు నాయుడు. బడ్డీ జోలికి ఎవరు రాలేదండి, చాలా మేలు చేశాడు. కరోనా టైంలో ఎంత వ్యాపారం చేశాం కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా మాకు కొట్టి జోలికి ఎవరు రాలేదు. ఈ ఇతను రాగానే రోజు టార్చరే, రోజు భయమే. భయపడితే ఇన్ని రోజులండి మేము రోడ్డు మీద బతకాలి? మేము ఆంధ్రప్రదేశ్ లో కొట్టలేదా? మేము ఆంధ్రప్రదేశ్ లో బతకూడదా? మా కొట్లు ఎంత ధ్వంసం చేయలేదండి. చెప్పేవారు వెళ్ళుకుంటేవారు కానీ పగల కొట్టడం చిత కొట్టడం మాకు ఎంత నాశనం చేయడం మాకు తెలియదండి. బాబు గారు మీరు ఇలాగే చక్కగా 10 సంక్రాంతులు చేసుకోండి. మీకు టైం వచ్చినప్పుడు ఈ మహిళలందరూ నిలబడి వీరికి చేసిన ద్రోహాలకి తప్పకుండా మూల్యం చెల్లిస్తారు. నువ్వేమీ తొందరపడకు, నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది. ఈ మహిళల చేతిలో నీకు తప్పదని నాకు అర్థమవుతుంది. అందరికీ నమస్కారము, బాయ్.